ఏపీలో నడుస్తున్న డిఎస్సి ఫైటింగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఢిల్లీలో జెన్జీ ఉద్యమం తర్వాత ఏపీ గల్లీల్లో నేతల వార్ మొదలైంది. అక్కడ మంత్రి రాజీనామా చేశారు. మరి ఇక్కడ మంత్రి బాధ్యత వహించరా, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయరా అంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది. కాక్రోచ్ తరహా ఆందోళనతో కదం తొక్కడానికి కార్యాచరణతో సిద్ధమైంది. అయితే ఆ పార్టీకి టీడీపీ నేతలు విసురుతున్న సవాళ్లతో పొలిటికల్ ఫీల్డ్ హీట్ ఎక్కింది. ఈ రోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. డిఎస్సి మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు బోళం సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీకు ఉంటే చేతనైతే పేరు నాని వస్తాడు. డిఎస్సి మీద దేని గురించి మాట్లాడటాకైనా చేతనైతే చర్చకు రావాలంటూ ఒకళ్ళు, దమ్ముంటే డేట్ టైం ఫిక్స్ చేయాలంటూ మరొకళ్ళు. ఏపీలో డిఎస్సిపై నడుస్తున్న పొలిటికల్ సవాళ్లు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పడానికి ఈ రెండు డైలాగులు చాలు. ఏపీ డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టింది వైసీపీ. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. డిఎస్సిపై సిబిఐ విచారణ సైతం జరపాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. మేము 15 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తాము, 20 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తామని చెప్పి బేరసారాలు ఆడితే దాని మీద ఇంతవరకు విచారణ జరిపినటువంటి పరిస్థితి లేదు. నిన్న ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని. లోకేష్, నీ ప్రొద్దుకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పాలనా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో ఛాలెంజ్ విసిరేటువంటి వాడువా? ఈరోజు మీ నాయన ముఖ్యమంత్రిగా ఉంటే, ఈరోజు నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా రమ్మన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలే. విద్యా వ్యవస్థలో ఎవడైనా సరే నిన్ను తలదన్నేటువంటి వాడు ఈ రాష్ట్రంలో విద్యారంగ నిపుణుడు ఉన్నాడు. కాబట్టి అంత అహంకారంగా మాట్లాడడం కాకుండా ఏ ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు. డిఎస్సిపై వైసీపీ ఆరోపణలకు కూటమి నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఇక మంత్రి లోకేష్ అయితే నేరుగా జగన్ ను సవాల్ చేశారు. డిఎస్సిపై చర్చకు టైం డేట్ చెప్పాలంటూ సవాల్ చేశారు లోకేష్. లోకేష్ సవాల్ కు ప్రతి సవాల్ చేస్తున్నారు వైసీపీ నేతలు. లోకేష్ కు సత్తా ఉంటే డిఎస్సి అక్రమాలపై తనతో చర్చకు రావాలన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో, ఎవరికి పరీక్ష పెడుతుందో చూడాలి మరి.